నమస్తే అండి. నా పేరు నరేష్ కుమార్, శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్. రీసెంట్‌లీ ఒక ఫిల్మ్‌కి సంబంధించిన కార్యక్రమంలోని స్టేజ్ మీద శివాజీ రాజా యాక్టరు మహిళలు వేసుకునే డ్రెస్ మీద ఒక చిన్న ప్రసంగం ఇచ్చిండు. దాన్ని చాలామంది తప్పుపడుతుర్రు. ఇంకెక్కువ మంది అతనికి సపోర్ట్ చేస్తున్నారు. నా ఉద్దేశ్యం ఏందంటే, మన భారతీయ సనాతన స్త్రీ అంటేనే 2 పాదాలకు మొక్కాలే, చేతులెత్తి నమస్కరించాలే, గౌరవించాలని ఒక సాంప్రదాయబద్ధంగా పదహారాణాల తెలుగు అమ్మాయి అని చెప్పి ఒక నానుడి ఉంది. కట్టు, బొట్టు చూడగానే చేతులెత్తి నమస్కరించి గౌరవించే విధంగా మన భారత స్త్రీ ఉంటది కాబట్టే ప్రపంచ దేశాలు కూడా గౌరవించి మన ఆచారాన్ని పాటిస్తున్నారు. సో, మన ఇంట్లో వాళ్ళే అలా డ్రెస్‌లేసుకొని బయటికెళ్తే మనమే తిట్టి కోపడతాం. సో, అతను గూడా ఒక మంచి ఉద్దేశ్యంతోటి అన్నాడు. స్మూత్‌గా చెప్పాల్సిందేమో చెప్పలేడు. దాన్ని నిజమే కదా అని గూడా మనం అనుకుంటే, ఎందుకంటే క్షమాగుణం దైవగుణం అంటారు. సో, అతను చెప్పిందేంది మహిళలు మంచిగుండాలనే ఉద్దేశ్యంతోటి అన్నారు గదా! అతనికి గూడా ఆడవాళ్ళుంటారు ఇంట్లో అని గూడా మనం ఆలోచించి ఒక్క నిమిషం ఊరుకుంటే ఈ సమస్య సద్దుమణిగిపోతది. ఎందుకంటే అన్య మతస్థుల వాళ్ళు నిండుగా తయారై వెళ్తున్నారు. మరి మనకేమైంది చెల్లెమ్మలారా మీరందరూ? మనం గూడా నిజమే అర్ధనగ్నంగా బయటికెళ్తే ఏదేదో కామెంట్ జేస్తారు, చెడు చూపులు పడతాయని జెప్పి మనకు అనిపిస్తుంటది గదా! మనసుకైతే. అనిపిచ్చిందే అక్కడ స్టేజ్ మీదొచ్చింది. కాబట్టి ఇక నుంచైనా శివాజీ రాజా అన్నాడని గాకుండా నిజమే మనం మన హిందూ సాంప్రదాయం పద్ధతిగా మనం ఉండాలే. ఎదుటి వాళ్ళు జూస్తే మనకు చెల్లమ్మ, అక్కయ్య రా అనే విధంగా మనం బయటికెళ్ళాలి అనే విధంగా ఉంటే ఇలాంటి దారుణమైన రేపులు గాని, మర్డర్‌లు, కిడ్నాప్‌లు ఇవేవి గూడా గావు. ఈరోజు అవన్నీ ఎందుకవుతున్నాయి? దీనికోసమే. ఇదే విషయాన్ని గతంలో 'సుమన్' సినిమా యాక్టర్ గూడా చెప్పిండు. తర్వాత గరికపాటి మహానుభావుడు గూడా ఆడపిల్లలు చాలా అందంగా, గౌరవంగా బయటికెళ్ళి రావాలమ్మా అని అతను గూడా చెప్పిండు. సో, ఇది ప్రతి ఒక్కరు చెప్తారు. ప్రతి ఇంట్లో గూడా. మనకు గూడా మనకు అర్థమవుతుంటది గదా! మనకు అక్క చెల్లెళ్ళుంటారు. మన ఇంట్లో వాళ్ళు గూడా అట్లా అర్ధనగ్నంగా బయటికెళ్తే చెడు కామెంట్‌లొస్తాయనే ఉద్దేశ్యమే ఈ ఇష్యూకు మూల కారణమైంది. కాబట్టి మనం గూడా దైవం అంటే మనదే అని రీసెంట్‌లీ 'అఖండ' సినిమాలో గూడా ఒక భారత స్త్రీ ధర్మం, న్యాయం, కట్టు, బొట్టు విషయంలో వేదం, నాదం కోసం గూడా గొప్పగా చెప్పిర్రు. అలాంటి సినిమాకి ఎగబడి జూసినప్పుడు మనం గూడా నేర్చుకోవాలి గదా! ఇలాంటివి. కాబట్టి ఇక నుంచి అమ్మాయిలు మంచి బొట్టు పెట్టుకొని, మంచి వస్త్రాలతోటి గౌరవప్రదంగా వెళ్తే ప్రతి ఒక్కరు గూడా రెస్పెక్ట్ జేస్తారు. ఇండియన్స్ అంటే ఇలా ఉంటారా అని జెప్పి సైడ్ అయిపోతారు. సో, ఈ వీడియోని అందరూ 10 మందికి షేర్ చేసి ఒక మంచి పద్ధతిని చూపెట్టాలని ఉద్దేశ్యం.